స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. పార్టీ నేతలు వెంటరాగా మధ్యాహ్నం 1:45 3 సెట్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్ కు అందజేశారు. ఆ సమయంలో ఉత్తరాంధ్ర వైసీపీ పరిశీలకుడు వైవి సుబ్బారెడ్డి కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోవటం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, అరకు ఎంపీ తనూజారాణి, విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ తదితరులు బొత్స వెంట ఉన్నారు. నామినేషన్ దాఖలు తర్వాత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బలం లేకున్నా కూటమి పోటీ చేస్తామనటం దుశ్చర్యనన్నారు. వ్యాపారవేత్తను బరిలో దించుతామని కూటమి నేతలు చెబుతున్నారని, ఇది రాజకీయమా లేక వ్యాపారమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 838 ఓట్లు ఉండగా వైసీపీకు 538 ఓటర్ల బలం ఉందని, కూటమికి 300 వరకు బలం ఉందని చెప్పారు. పూర్తి స్థాయిలో బలం ఉన్నప్పుడు ఎందుకు శిబిరాలు నిర్వహిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా, ఓటర్లను ప్రభావితం చేసి విజయం సాధించాలని కూటమి నేతలు భావిస్తున్నారని, అందుకే శిబిరాలు నిర్వహించాల్సి వస్తోందన్నారు. స్థానికేతరుడైన మీరు ఇక్కడ పోటీ చేయడం ఏమిటనే ప్రశ్నకు బదులిస్తూ, తాను జిల్లాకు చెందిన వ్యక్తినని, సార్వత్రిక ఎన్నికల్లో తన సతీమణి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో తన ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, నేర చరిత్ర తదితర అంశాలపై అఫిడవిట్ సమర్పించారు. 2024 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే ఆస్తులు 73.14 లక్షలు, అప్పులు 95 లక్షల మేర పెరిగాయని అందులో ప్రస్తావించారు. 2024 మే నెలలో 73.14 లక్షల విలువ చేసే 2 ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని, BA చదివినట్లు పేర్కొన్నారు.